ప్రకృతి సంపద ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు మనం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండల్ బావాజీపల్లి గ్రామానికి వచ్చాము. మనము ఒక రైతుకి 15 రోజుల క్రితం 16వ తారీఖు ఇక్కడ బోర్ పాయింట్ వేయడం జరిగింది. వచ్చాము, ఇక్కడ మనం రైతు దగ్గర ఉన్నాము. ప్రజెంట్గా రైతు దగ్గర ఉన్నాం, మాట్లాడండి. ఇదిగో రైతు, ఈ గ్రామం వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారిగా రైతు వాళ్ళ ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, ఇక వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం మన రైతు గారితో. ఏం జరిగింది, వాళ్ళ ఫస్ట్ పొలం ఎంత ఉంది, ఏ విధంగా బోర్లు వేసుకున్నాడు, ఎన్ని బోర్లు ఫెయిల్ అయినాయి, ఇప్పుడు ఎట్లా సక్సెస్ అయింది, నేను ఎన్ని పాయింట్లు చూపించానో మొత్తం చెప్తాడు. ఒకసారి వినండి. అన్న నమస్కారం అండి, నేను మీకు బోర్ పాయింట్ చూపించాను కదా, ఒకసారి చెప్పండి మన వాళ్ళందరికీ కూడా, మీ ద్వారా అందరికీ సమాచారం తెలుస్తుంది. ఎవరు చూపించినా ఒకసారి ఇంతవరకు 2 వేసినా పోయినాయి. మన ఈయనతో చూపిస్తే నాకు కట్టుకోవాలి, ఎన్ని పాయింట్ చూపించడం జరిగిందో ఒకసారి చెప్పండి, మన వాళ్ళందరికీ తెలుస్తుంది కదా. 3 ఎన్ని ఇంచులు నీళ్ళు పడ్డాయి? 3 ఇంచులు పడ్డాయి. 3 ఇంచులు పడ్డాయి. ఎన్ని ఫీట్లలో వచ్చినాయి? 60 ఫీట్లలో వచ్చినాయి. 60 ఫీట్లలో వచ్చి ఎంతవరకు వేస్తున్నారు? 300 ఫీట్లు వేసినారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ నీళ్ళు వచ్చినాయి, ఎక్కడి వరకు కూడా మీకు ఉంటాయి వాటర్. ఇప్పుడు వేసినారు కాబట్టి ఉంటాయి, ఇంకా ఈ నీళ్ళకైతే ఎలాంటి డోకా లేదు. కాబట్టి మీరు కూడా ఈ నీళ్ళు కూడా పొదుపు చేసి మనం వాడుకోవాలి, ఎందుకంటే నీళ్ళకి చాలా కష్టంగా ఉంది ఎండాకాలం. కాబట్టి పొదుపు చేసి వాడుకోవాలి, చూసి పెట్టుకోండి. మంచిగా మీకు వర్షాకాలం వస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. ఖాళీ గ్యాప్లు కూడా వచ్చినాయని చెప్తున్నారు కాబట్టి ఆ ఖాళీ గ్యాప్లలో కూడా నీళ్ళు వస్తాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు మంచిగా వాడుకోండి, మంచిగా వ్యవసాయం చేసుకొని మంచిగా ఉండండి. ఎన్ని ఎకరాల పొలం ఉందండి మీకు? 4 ఎకరాల పొలం ఉంది. ఇంతకుముందుకు ఏమైనా బోర్లు ఉన్నాయా మీకు? ఏం లేవా? ఇంతకుముందుకు వేసిన 2 ఫెయిల్, ఇప్పుడు వేస్తే ఇది వచ్చిందనమాట. ఓకే ఓకే, ఇప్పుడైతే మీరు సంతోషంగా ఉన్నారు కదా. ఇంకా ఏసీ ఎక్కువ వేసి బోర్లు మాత్రం డబ్బులు మాత్రం వేసి వేసుకోవద్దు. డబ్బులు మీరు రైతులు అండి, 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. 20 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని 10 రూపాయలు దాచి పెట్టుకోండి. 20 రూపాయలు ఉంటే 10 రూపాయలు, 20 రూపాయలు ఉంటే 10 రూపాయలు పెట్టి 10 రూపాయలు వాడుకుంటారు కదా. 10 ఉంటే 20 మాత్రం పెట్టొద్దండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే వ్యవసాయం మీద పెడితే మనం ఎట్లా ఉంటుందో, దేవుడి గల్లలో డబ్బులు ఇచ్చినట్టే. ఇస్తే మాత్రం నీళ్ళు వస్తాయో దేవుడికి మనకైతే తెలియదు. కానీ నీళ్ళు కూడా అంతే. ఒకసారి బోరు మీద పెట్టుబడి పెట్టారంటే చూసి పెట్టుకోండి, పెట్టుబడి చూసి పెట్టుకోండి, చూసి వాడుకోండి, మంచి పొలం చూసి వేసుకోండి. దేవుని దీవెనలు ఎప్పుడు మీకు ఉంటాయి, మా ఆశీర్వాదాలు ఉంటాయి. ఏమన్నా మీకు డౌట్లు ఉన్నాయి, ఏమన్నా మాకు ఫోన్ చేయండి ఎప్పుడైనా సరే. నేను చెప్తున్నామండి. ఓకే అండి, మరి నమస్కారం.